నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన శైవక్షేత్రాన్ని సందర్శించబోతున్నాం. ఓంకారేశ్వర్ ఆలయం మధ్యప్రదేశ్లోని పవిత్ర నర్మదా నది మధ్య ఉన్న ఓం ఆకార ద్వీపంపై వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది కేవలం ఆలయం కాదు, ఓం శబ్దం ద్వారా విశ్వాన్ని కదిలించే శక్తి ఉన్న ఓంకారేశ్వరుడి ప్రబల స్వరూపం. మన పూర్వీకులు ఎందుకు ఈ స్థలాన్ని పవిత్రంగా పరిగణించారో, ఎందుకు ఇక్కడికి ఒకసారి అయినా వెళ్లాలని అనుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓంకారేశ్వర్ అంటే ఓం అనే శబ్దరూపాన్ని ధరించిన శివుడు. ఈ ఓం శబ్దం బ్రహ్మాండంలోని ఆదిశబ్దంగా, సృష్టికి మూలంగా భావించబడుతుంది. శివుడు ఈ శబ్దరూపాన్ని స్వీకరించిన దైవస్వరూపమే ఓంకారేశ్వర్ అని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం ఒక సమయంలో రాక్షసులు భూమిని భయపెట్టేలా పీడిస్తూ ఉండగా దేవతలు తమ పరాజయాన్ని నివారించేందుకు శివుడిని ఆరాధిస్తారు. వారి భక్తిని స్వీకరించిన శివుడు ఓంకారేశ్వర రూపంలో అవతరించి రాక్షస శక్తులను సంహరించి దేవతలకు విజయాన్ని ప్రసాదించాడన్న విశ్వాసం ఉంది. ఇంకా ఒక కథనం ప్రకారం ఇక్ష్వాకుల వంశానికి చెందిన రాజు మందాత నర్మదా నదీ తీరాన దీర్ఘకాల తపస్సు చేస్తాడు. అతని నిష్ఠను చూసిన శివుడు కరుణించాడని, అక్కడే జ్యోతిర్లింగ రూపంలో నిలిచాడని నమ్మకం. ఈ పవిత్ర స్థలం నర్మదా నదీ మధ్యలో ఉన్న ఓ దీవిపై ఉంది. విశేషంగా ఇక్కడ శివుడు రెండు రూపాల్లో వందించబడుతున్నాడు. ఓం ఆకారాన్ని ప్రతిబింబించే ఓంకారేశ్వర్, పరమేశ్వర రూపంగా ఉన్న మామలేశ్వర్. అందుకే ఇక్కడి దేవాలయాలను కలిపి ఓంకారేశ్వర్ మామలేశ్వర్ అని పిలుస్తారు. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి కావడంతో శివభక్తులకు ఎంతో విశిష్టత గల క్షేత్రంగా భావించబడుతోంది. ఓంకారేశ్వర ఆలయం నర్మదా నది మధ్యలో ఉన్న ఓ ప్రత్యేక ద్వీపంపై ఉంటుంది. ఆ ద్వీపం ఆకారంలో అద్భుతంగా ఓం శబ్దాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ద్వీపం భూగోళ శాస్త్రంలో కూడా ప్రత్యేకమైనది మరియు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రత గలదిగా భావించబడుతుంది. నర్మదా నది భారతదేశంలోని ప్రసిద్ధ పవిత్ర నదులలో ఒకటిగా ఉండి, దాని తీరాలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడం, అక్కడి చారిత్రక, సాంస్కృతిక విశేషాలను అనుభవించడం చాలా ప్రత్యేకం. నది మధ్యలో ఉన్న ఈ ఓం ఆకారపు ద్వీపం ప్రకృతిచే సహజంగా సంరక్షించబడుతోంది. పర్యాటకులు బోటు ప్రయాణం ద్వారా నదీ ప్రవాహం మధ్యలో ఉన్న ఈ ద్వీపాన్ని సమీపంగా దర్శించుకోవచ్చు. అప్పుడు అందరి ముందుకు ఓం ఆకారం స్పష్టంగా కనపడుతుంది. నది తీరాల ప్రకృతి సౌందర్యం, పక్షుల వైభవం, నదిలో సన్నని చేపలు వంటివి పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. అలాగే సమీప గ్రామాల్లో ఉండే సాంస్కృతిక సంపదను కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల ఓంకారేశ్వర ద్వీపం భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ప్రత్యేక స్థలం. ఇది మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి, ఆధ్యాత్మికత, భౌగోళిక రహస్యాలు ఎంత అందంగా కలసి ఉంటాయో తెలియజేస్తుంది. ఓంకారేశ్వర్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడం వల్ల దీనికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యోతిర్లింగాలు అనేవి శివుని అత్యంత పవిత్రమైన అవతారాలుగా పరిగణించబడతాయి. జ్యోతి అంటే ప్రకాశం, లింగం అంటే శివుని ప్రతీక. అంటే శివుడు స్వయంగా వెలుగురూపంగా అవతరించిన స్థలమే జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అందులో ఓంకారేశ్వర్ శబ్దరూప శివునిగా, ఓం తత్వాన్ని ప్రతిబింబించే ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, అదే రాష్ట్రంలో మరో ప్రముఖ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర్ కూడా ఉంది. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయం మరియు ఓంకారేశ్వర్ ఆలయం రెండూ భక్తులకు చాలా సమీపంగా ఉండటం వల్ల ఈ రెండు పవిత్ర క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనే సంప్రదాయం ఉంది. భక్తులు రెండు ఆలయాలను సందర్శించడం ద్వారా పూర్తిస్థాయి క్షేమం, శాంతి, శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఓంకారేశ్వర్ ఆలయం దగ్గరే మరో ముఖ్యమైన శివాలయం మమలేశ్వర్ ఆలయం ఉంది. నర్మదా నదికి ఈ రెండు పక్కల ఉన్న ఈ రెండు ఆలయాలు, ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్, కలసి ఒకే జ్యోతిర్లింగంగా భావించబడతాయి. కొంతమంది భక్తులు ఓంకారేశ్వర్ మాత్రమే ప్రధాన జ్యోతిర్లింగంగా చెబుతారు, మరికొంతమంది మాత్రం మమలేశ్వర్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగినదిగా గౌరవిస్తారు.
అందువల్లే అక్కడకు వెళ్లే భక్తులు 2 ఆలయాలను దర్శించడాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఒకటినైనా సందర్శించకపోతే యాత్ర అపూర్ణంగా భావించబడుతుంది. ఈ 2 ఆలయాల్లో శివుని భిన్న రూపాలను దర్శించవచ్చు. ఓంకారేశ్వర్ ఆలయంలో శబ్దరూప శివుడు, మమలేశ్వర్ ఆలయంలో పరమేశ్వర రూపం. భక్తుల కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివరాత్రి వేళ జరిగే మహోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధతో నిర్వహించబడతాయి. జ్యోతిర్లింగంగా ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యతకు తోడు 2 ఆలయాల సమన్వయం ఓంకారేశ్వర క్షేత్రాన్ని మరింత మహిమాన్వితంగా మారుస్తోంది. ఇది శివభక్తులు జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పక దర్శించాల్సిన క్షేత్రంగా భావించబడుతోంది. ఓంకారేశ్వర్ ఆలయ నిర్మాణం ఎంతో పురాతనమైనదైనా దాని శిల్పకళ భక్తులను మంత్రిముగ్ధం చేసేలా ఉంటుంది. నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయం లోపల గర్భగృహం, ముఖ మండపం, శిఖరాలు అన్నీ కూడా శిల్పకారుల ప్రతిభను ప్రతిబింబిస్తాయి. ప్రతి రాయి మీద చెక్కిన శివతత్వాలు, గణేశుడు, నంది, ఇతర దేవతా ప్రతిమలు ఆలయ అంతటా ఆధ్యాత్మికతను పరచుతాయి. నర్మదా నది పక్కన ఉండటం వల్ల ప్రకృతి అందం, ప్రాచీన నిర్మాణ శైలి రెండూ కలిసి భక్తుల మనసును ఆకర్షిస్తాయి. ప్రతిరోజు ఆలయంలో నిర్వహించే పూజలు, అభిషేకాలు, మంగళారతులు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని అందించేలా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శివపూజలు భక్తులలో భక్తిశ్రద్ధను పెంపొందిస్తాయి. ప్రత్యేకంగా నడిచే మంగళారతులు ఆలయమంతటా ప్రకాశవంతంగా మారుస్తూ శివుని దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తాయి. భక్తులు ఓం నమః శివాయ మంత్రాలతో ఆలయ ప్రాంగణాన్ని పవిత్రంగా మార్చుతారు. పండుగల వేళ ఈ ఆలయం మరింత రద్దీగా మారుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా శివపూజలు, శివనామ స్మరణ జరుగుతాయి. కార్తీక మాసంలో నదీ తీరాల్లో దీపదానంతో పాటు ఆలయంలో దీపాల అలంకారాలు కనుల పండువగా ఉంటాయి. శ్రావణ మాసంలో రోజూ శివుని అభిషేకం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇలా ఆలయ నిర్మాణం నుంచి పూజా విధానాల వరకు, పండుగల వేళ జరిగే కార్యక్రమాల వరకు ఓంకారేశ్వర్ ఆలయం భక్తులకు శాంతిని, శక్తిని, శివానుభూతిని అందించే పవిత్ర క్షేత్రంగా నిలుస్తోంది. ఓంకారేశ్వర్ ఆలయ నిర్మాణం చాలా పురాతనమైనదైనా ఇందులోని శిల్పకళ అత్యంత అపురూపంగా ఉంటుంది. నాగర శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో గర్భగృహం, ముఖ మండపం, శిఖరాలు అన్నీ ప్రాచీన భారతీయ శిల్పకళకు అద్భుత ఉదాహరణలు. రాతి శిలలపై చెక్కబడిన శివ, నంది, గణేశుడు తదితర దేవతల ప్రతిమలు భక్తుల్ని మంత్రిముగ్ధులను చేస్తాయి. నర్మదా నది తీరాన ఈ ఆలయం ఉండటంతో ప్రకృతి సౌందర్యం కూడా అదనంగా ఆనందాన్నిస్తుంది. ఆలయంలో ప్రతిరోజూ జరిగే పూజలు, అభిషేకాలు, మంగళారతులు భక్తులకు ఆధ్యాత్మికంగా శాంతిని కలిగిస్తాయి. పండుగల వేళ ఈ ఆలయం ఎంతో రద్దీగా మారుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజున రాత్రంతా శివునికి ప్రత్యేక పూజలు, జాగరణలు జరుగుతాయి. కార్తీక మాసంలో దీపాల అలంకారం, నదీతీరాలపై దీపదానం భక్తుల మనసులను రంజింపజేస్తాయి. శ్రావణ మాసంలో రోజూ శివునికి అభిషేకాలు చేస్తూ భక్తులు శివనామ స్మరణలో లీనమవుతారు. ఇలా ఓంకారేశ్వర్ ఆలయం నిర్మాణం, పూజా విధానాలు, పండుగ వేళల ప్రత్యేకత కలసి దీనిని శివభక్తుల ఆధ్యాత్మిక జీవనయాత్రలో ఒక ముఖ్యమైన క్షేత్రంగా నిలబెడతాయి. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.